సౌదీ అరేబియాలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తీసుకున్న ఒక చారిత్రాత్మక నిర్ణయం గురించి మాట్లాడుకుందాం. అదే కఫాలా వ్యవస్థ రద్దు అనేది. ఈ వార్త దాదాపు 25 లక్షల మంది అక్కడ ఉన్న భారతీయ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భారీగా ఊరట్ని అంటే రిలీఫ్నిచ్చింది. ముందుగా కఫాలా వ్యవస్థ అంటే ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపు 75 సంవత్సరాల క్రితం అంటే 1950లలో గల్ఫ్ దేశాలు ఒక విధమైన స్పాన్సర్షిప్ లేదా కాంట్రాక్ట్ ఆధారిత ఉపాధి పద్ధతిని అప్పట్లో స్టార్ట్ చేశాయి. దీనిలో విదేశాల నుంచి పనికి వచ్చే కార్మికులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మన దేశాల నుంచి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు కదా కార్మికులు గల్ఫ్ దేశాలకి, దుబాయ్కి, వీటికి. సో ఒక స్థానిక వ్యక్తి అంటే ఒక కఫిల్ అనేటటువంటి ఒక అఫీషియల్ ఆధీనంలో ఉండేవారు. ఆ కఫిల్కి ఆ కార్మికుడి ఉద్యోగం అంటే వీసా, నివాసం, పాస్పోర్ట్ ఇవన్నీ కూడా ఆ కఫిల్ కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. అంటే కార్మికుడు ఉద్యోగం మార్చుకోవాలన్నా లేదా గల్ఫ్ విడిచి బయటికి రావాలన్నా, కొత్త కంపెనీకి వెళ్ళాలన్నా ఆ కఫిల్ అనుమతి తప్ప ఏమీ చేయలేకపోయారు వాళ్ళు. అంటే ఆ కఫిల్ అనుమతి కంపల్సరీగా ఉండాల్సి వచ్చేది. దీంతో చాలామంది వలసదారులు ఒక రకమైన దోపిడీకి గురయ్యారు, బానిసత్వానికి గురయ్యారు. వారి వేతనాలు నిలిపివేయడం, లేదంటే పాస్పోర్ట్లు లాగేసుకోవడం, కొంతమంది మహిళలను అయితే సెక్షువల్ హెరాస్మెంట్స్ చేయటం, ఇటువంటి ఘోర సంఘటనలు కూడా జరిగాయి. ఇప్పటికీ కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయని చెప్పి కొన్ని టాక్స్ అయితే ఉన్నాయి. సో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు దీన్ని ఒక మోడర్న్ డేస్ స్లేవరీ అని చెప్పి కూడా పేర్కొన్న సందర్భం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సౌదీ అరేబియా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అయితే ఉంది. అదే కఫిల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసేయడం.